నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. సినిమా వాళ్ళ జీవితం అయితే మరీను. ఇప్పటిదాకా స్టార్గా వెలుగొందిన వాళ్ళు ఒక్కసారిగా కనుమరుగైపోతారు. సినిమాల్లోనే కాదు, సినిమా వాళ్ళ జీవితాల్లోనూ ఎన్నో మలుపులు ఉంటాయి. ఒకప్పుడు ఎన్నో బడా సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఓ ప్రముఖ నటుడు ఇప్పుడు వాచ్మెన్గా మారాడు. ఆ నటుడు ఎవరో కాదు, సావి సిద్ధు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సావి సిద్ధు 1995లో వచ్చిన తాకత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి 2014 వరకు బాలీవుడ్లో పలు సినిమాలు చేశారు. బ్లాక్ ఫ్రైడే, గూగుల్, పాటియాలా హౌస్, బేవకూఫియన్ వంటి సినిమాలతో ఆయన సత్తా చాటారు. ముఖ్యంగా బ్లాక్ ఫ్రైడేలో సావి సిద్ధు పోషించిన కమిషనర్ ఏఎస్ సామ్రా పాత్ర ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. 6 అడుగులకు పైగా ఎత్తుండే సావి సిద్ధు విభిన్న పాత్రలతో బాలీవుడ్లో తన మార్క్ చూపించారు. కాలీవుడ్లోనూ ఆరంభం అనే సినిమా చేశారు. దాదాపు 2 దశాబ్దాలు సాగిన ఆయన సినీ ప్రయాణంలో అక్షయ్ కుమార్, అజిత్ కుమార్ వంటి ఎందరో స్టార్ల సినిమాల్లో భాగమయ్యారు. మంచి రూపం ఉండి, ప్రతిభ ఉండి, సినిమాలు చేయగల సత్తా ఉండి కూడా సావి సిద్ధు కొన్నేళ్లుగా ముంబైలో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఒంటరివాడినయ్యానని, మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో కృంగిపోయానని, అందుకే వాచ్మెన్గా పనిచేస్తున్నానని ఆ మధ్య వీడియోతో తన ఆవేదనను పంచుకున్నారు సావి సిద్ధు. 2014లో విడుదలైన బేవకూఫియన్ తర్వాత సావి సిద్ధు పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కొన్నేళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్న ఆయన చివరిగా 2020లో వచ్చిన మస్కా అనే ఓటీటీ ఫిలింలో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అవకాశాలు లేవు. సావి సిద్ధు లాంటి నటుడికి సినీ పరిశ్రమ అండగా నిలిచి ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.